న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఒక సర్వేయర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. చిన్న బోనాల ప్రాంతంలోని 3 ఎకరాల భూమి సర్వే కోసం బాధితుడి వద్ద 30,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు సర్వేయర్ వేణు. మొదటి విడతగా 10,000 రూపాయలను ముట్టజెప్పిన బాధితుడు తర్వాత ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సర్వేయర్ వేణు మరో 20,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సర్వేయర్ వేణును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఒక సర్వేయర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. చిన్న బోనాల ప్రాంతంలోని 3 ఎకరాల భూమి సర్వే కోసం బాధితుడి వద్ద 30,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు సర్వేయర్ వేణు. మొదటి విడతగా 10,000 రూపాయలను ముట్టజెప్పిన బాధితుడు తర్వాత ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సర్వేయర్ వేణు మరో 20,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సర్వేయర్ వేణును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఒక సర్వేయర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. చిన్న బోనాల ప్రాంతంలోని 3 ఎకరాల భూమి సర్వే కోసం బాధితుడి వద్ద 30,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు సర్వేయర్ వేణు. మొదట విడతగా 10,000 రూపాయలను ముట్టజెప్పిన బాధితుడు తర్వాత ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సర్వేయర్ వేణు మరో 20,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సర్వేయర్ వేణును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఒక సర్వేయర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. చిన్న బోనాల ప్రాంతంలోని 3 ఎకరాల భూమి సర్వే కోసం బాధితుడి వద్ద 30,000 రూపాయల లంచం డిమాండ్ చేశాడు సర్వేయర్ వేణు. మొదటి విడతగా 10,000 రూపాయలను ముట్టజెప్పిన బాధితుడు తర్వాత ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సర్వేయర్ వేణు మరో 20,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సర్వేయర్ వేణును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు.